హలో గాయ్స్, నేను మీ గ్లోబల్ గేమింగ్. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదా మనము ఫ్రీ ఫైర్ ఆడి. అలానే మన ఛానల్ 2 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా నాకు 27 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కొంచెం మీ సపోర్ట్ కావాలి గైస్. నాకు 27 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ మనం ఇంకా పెట్టాలనుకుంటున్నాం. మీరు కొంచెం చూడండి. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్లో బీఆర్ పుష్ చేద్దామా, సిఎస్ పుష్ చేద్దామా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 అట్లే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల మనం ఏది ఆల్రెడీ ఫ్రీ ఫైరే పక్కన పెట్టేశాము. సో ఇప్పుడు వచ్చేసి మనం బీఆర్ అయితే ర్యాంక్ పుష్ చేసేద్దాము. సో ఇప్పుడు నేను గోల్డ్లో ఉన్నాను. మనం ఇంకా ప్లాటినంకి వెళ్ళిపోవడం. ప్లాటినం 1కి వెళ్తే వీడియో ఎండ్ అనేది నేను చేసేస్తాను. ఎందుకంటే చాలామంది వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతుంది. నాది మాత్రం చాలా లేట్ అవుతుంది. 2 years అయింది వీడియోస్ పెట్టి. ఎందుకంటే నాకు తెలియట్లా. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం. ఇదిగోని స్టార్ట్ అయింది మన మ్యాచ్. ఫ్రీ ఫైర్ బ్యాటిల్ రాయల్. సో ఇప్పుడు మన ర్యాంకులో మనకి నెక్స్ట్ ఏరా పడింది. ఎవర్రా నువ్వా ఎట్టున్నావా? నెక్స్ట్ ఏరియాలో నాకు తెలిసి ఎక్కడ దిగుదామంటే ఫామ్ టోపియానా ఎక్కడేం దిగుదామా? సో చూద్దాం ఎంతమంది ఉంటారు క్యాబిన్లో. మనం కూడా దిగేసాం ఫస్ట్లోనే. ఫామ్ టోపియాకి వెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువ ప్లేయర్స్ ఉండడం వల్ల ఎక్కువ కిల్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం పాయింట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో మీకు వచ్చేసి నేను 90% తగ్గించేసాను. అది ట్రాన్స్పరెన్సీ కంట్రోల్స్. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండకూడదు. సో మీకు వచ్చేసి అది రికార్డు అయిందో లేదో తెలియదు, కానీ మీకైతే ఏం కనిపించట్లేదు నాకు తెలిసి. నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూడాలి ఇంకా. సో ఇప్పుడు దిగేసాము. సో ఇదిగోండి కస్టమ్ హడ్లో మీకు అన్ని ట్రాన్స్పరెన్సీ తగ్గించేస్తున్నాను. ఒపాసిటీ. ఎవడు దిగాడు? పో కమాన్ లెట్స్ గో వెళ్తున్నాం. సో కొంచెం సబ్స్క్రైబర్స్ గైస్ ప్లీజ్. ఒక వ్యూ, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ విచ్ మేక్స్ మీ మోటివేట్. నాకు ఒక్క కామెంట్ అయినా బాగుందా బాగాలేడా అని చెప్తే కొంచెం నాకు మోటివేషన్ ఉంటుంది. వీడియోలు చేద్దాం వ్యూస్ వస్తున్నాయని. సో చూద్దాం డ్యామేజ్ ఎంత పడిద్దని. సో లెట్స్ గో. యాడికి బెడరా రాజా? రే వాడు వెనక్కి పోయినాడు. పో. ఇంకా వదిలేను. మనకి ఇంకా లూట్ కావాలి. మెయిన్ లూట్ ఈజ్ ఇంపార్టెంట్. సో లూట్ తీసుకొని మళ్ళీ కొట్టాము. ఇప్పుడైతే మన దగ్గర యూఎంపీ ఉంది. ఎవరు కొట్టినారు ఒక. సో మీకు వచ్చేసి నేను 90% ఒపాసిటీ తగ్గించేస్తున్నాను. ఎందుకంటే ఒపాసిటీ ఉండడం వల్ల మీకు మొత్తం అడ్డొచ్చేస్తూ ఉంటాయి. మీకు క్లారిటీగా ఉండదు గేమ్ అనేది. సో అందుకని నేను 90% తగ్గిస్తున్నాను. సో వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుంది, ఒక 40 minutes. ఎందుకంటే మనం ర్యాంక్ పుష్ కంప్లీట్ ఒక ర్యాంక్ అనేది పుష్ చేసేస్తున్నాము ప్లాటినంకి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో గోయింగ్ అనమాట మనం. సో ఎవరైతే ఇప్పటిదాకా కనిపించలేడు. ఒకడు కనిపించాడు కానీ మిస్ అయిపోయాడు బిడ్డ. లేకపోతే నా చేతుల్లో అయిపోయాడు. సో హియర్ ఈస్ ది కాయిన్స్ వీ హ్యావ్. సో గైస్ చాలామంది ఏమంటారంటే నీకెందుకు వీడియోస్ అంటున్నారు. కొంచెం చూడండి గైస్. మీకు నేను చేసేది మీకు పెడతా అన్న. మీరు అది చెయ్యండి అని చెప్పట్లా. నా గేమ్ ప్లేని మీకు పెట్టాను అంటే. సో మనకైతే రీసెంట్గా మనకి ఎయిర్ డ్రాప్స్ అనేది బాగా పట్టాను గైస్. నేను రోజుకు ఒక ఎయిర్ డ్రాప్ తీస్తాను విచ్ ఈస్ $150. మీరు తీయండి. ఎందుకంటే దాంట్లో చాలా లూట్స్ వస్తాయి. ఎందుకంటే 80 rupees ఒక టాపప్, 100 diamonds. అట్లా అంటే 30 rupeesకే 300 diamonds. అంటే 10 rupeesకి 100 diamonds ఇస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ డీల్ ఇన్ ది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఎవర్ అని చెప్పచ్చు. నాకైతే 9 rupeesకే 300 diamonds ఒక బండిల్ వచ్చింది. మీకు తెలిసిందే, అది వీడియోస్లో నేను చూపిలేదు. లేకపోతే మీకు బాగా చూసేవాళ్ళు పర్చేసింగ్ అన్ని. బాబ్జీ నేను మాటల్లో పడి కొట్టట్లేదు బాబ్జీ. కమాన్ బ్రో. ఒక అడ్డి డ్యామేజ్. కొట్టు. ఒరే పక్క నుంచి ఏందిరా ఎంతమంది కొట్టారా? అయిపోయినట్టున్నా నేను. సో మనకైతే ఇంకా నేను ఫేస్ రివీల్ చేయలేదు. ఒకవేళ దీనికి మంచి వ్యూస్ వస్తే ఫేస్ రివీల్ చేస్తాను. సో చనిపోయాను. అందుకే నేను మాట్లాడను అసలు. మాటలలో పడిపోతే ఇంకా మన గేమ్ ఎట్టిపోద్ది. సరే ఎలిమినేషన్ రిప్లే. ఏంది ఆడే?
2 షాట్లు గ్లూ వాల్ కొట్టినోడు ఏం మనిషి బాబు వీడు. చూద్దామా వద్దా? వద్దులే ఇంకేంది ఇది చూసాడు. విఐపి అంటే ఇది పెద్ద విఐపి. దానికి ఒక మనకి వచ్చేసి గోల్డ్ ట్రీలో ఉన్నాం. 32/50 వాట్ ద హెల్. సో మళ్ళీ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మనకి రీసెంట్గా కొన్ని మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ లక్కీ రాయల్ స్పిన్ చేయరా నాకు బండిల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పిన. అట్లని మీరు స్పిన్ చేస్తే మీకు ఇప్పుడు ఒక 5 డైమండ్స్ ఉంటాయి. ఆ 5 పెట్టేస్తే మనకి ఇంకేం మిగలదు. అప్పుడు మీకు ఒక బండిల్ నచ్చిద్ది, అది తీసుకోవాలి అంటాం, కానీ అది మనకి దొరకదు. సో సేవింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ ఇన్ ఫ్రీ ఫైర్ ఆల్సో. సో గిల్డ్లో మనకైతే మన లెవెల్ 1లోకి పడిపోయాం. టీమ్ ఎంబీజీ గిల్డ్. సో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వాలంటే ఒక్క కామెంట్. మనకి చాలా అనేది మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం. నియర్లీ 12 మెంబర్స్ ఉన్నాం మేము. హై ప్లేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళం. సో మీరు వస్తే చూడచ్చు. మా ఫ్రెండ్స్లో మెయిన్గా డైనో ఎఫ్ఎఫ్ అంటే ఒరిజినల్ గాడు మా ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యాడ్ అండ్ 96 అండ్ ఇలా చాలామంది ఉన్నారు. సో పాప జరుక్కో జరగండి. ఎవడ్రా నువ్వు బనియన్ వేసింది? బనియన్ వేసుకునేదాన్ని ఎవడ్రా ఫ్రీ ఫైర్లోకి రప్పించింది రే? ఎవడ్రా నువ్వా? అమ్మాయి కూడా నువ్వు నచ్చట్లా? ఏమ్మాయి నువ్వా? ఇంక ఓపెన్ చేయండి రా. నేను చూడలే పట్న ఈ దర్శన మాకొద్దు. ఓపెన్ చేసేయండి దుకాడ్డం. ఇది దగ్గర పెట్టేం లేదు. యో ఆగండి యో. మనకి బర్మూడా పడింది. లెట్స్ క్రాక్. సో లెట్స్ సీ ఏమవుతుందో. పీక్లోనే దిగుదాం అబ్బా. పీక్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. సో పీక్లోనే ల్యాండ్ అయిపోవడం. సో నియర్లీ 10 మెంబర్స్ దిగుతా. మినిమం 10 అయితే దిగుతారు. ఈ వీడియోకి ఒక 2000 వ్యూస్, ఒక 100 లైక్స్, 5 కామెంట్స్ వస్తే చాలు నా ఫేస్ రివీల్ చేసేస్తాను. సో లెట్స్ గో. డూట్ తీసుకో బాబాయ్. ఇప్పుడు నేనుండే ఊరు మీకు చెప్పాలా వద్దా అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తా. చెప్పేస్తాను. 7 కొండలు వాడ వెంకటరమణ గోవింద అదే అన్నమాట మా ఊరు. సో లెట్స్ సీ. 3 ఉన్నారు నియర్లీ. కొట్టు బ్రో కొట్టు. పొద్దున బండులు చూసారు దగ్గరలో ఎవరు ల్యాండ్ అయిపోతున్నారు. పొద్దున బండులు చూసా క్రికెట్ బండులు. అది తీసుకున్నా అంటే 393 డైమండ్స్. నాకు వచ్చిందే 300. ఇంకా 93 ఎక్కడి నుంచి తేవాలి అనేదే వదిలేసా. లెట్స్ సీ. సో ఫుల్గా ఉన్నారండి మా ఎనిమీస్. నియర్లీ 4 మెంబర్స్ ఉన్నారు నియర్లో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో లెట్స్ గో నేను ఈ సౌండ్ చేయమాకరా పోరా రే. ఆడున్నారు వాళ్ళు కొట్టుకుంటున్నారు. పో కమాన్. గ్రానైడ్లు గోల్ సమయానికి కొట్టు. అడ్డి సూపర్ ఫస్ట్ కిల్లు. ఎవరిని కొట్టచ్చు గ్లూ అలే. కొట్రా అడ్డి సూపర్. ఓపీ సార్, ఓపీ అంటారు దీన్ని. అట్ ది సేమ్ టైం గ్లూ వాల్ స్కిన్ ఎలా ఉందో చెప్పండి. సో ఒరే కొట్ట అన్నాడు. వెనక గ్లూ వాలే వేయిరా. ఉన్నాడని అనుకుంటున్నా వెనక. ఏమో వదిలేద్దాం. పాప లోపలికి వెళ్ళినాడు ఒకడు. కమాన్ లెట్స్ గో. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో చూస్తున్నాం. కొంచెం జస్ట్ నాకు కావాల్సిన 10 సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా 27 అయింది బ్రో. మనం ఒక తెలుగు గేమర్, తెలుగు వాడి సత్తా చాటాలి, మనం చూపియాలి. జస్ట్ నాకేం అక్కర్లా 1000 వ్యూస్, 100 లైక్స్, 5 కామెంట్స్,
ఈస్ ఎనఫ్ ఫర్ మీ. సో కొంచెం చూసి ఆడండి. సో మనకు ఎట్టిపోయింది ఇంకా అంటే బ్రో మనం చూడాలి ఇంకా. సో గిల్డ్లో మనకి ఆల్రెడీ ఆ బైక్ స్కిన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కష్టం. సో 275 డైమండ్స్ ఉన్నాయని అన్ని స్పిన్ చేయలేము. ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఈస్ సంథింగ్, ఒక ఎమోషన్. సో ఉన్నంత కాలం నేను ఒక రిచ్ ఫెలో అన్నంత ప్రౌడ్ వచ్చేస్తాను డైమండ్స్ ఉంటే. ఏం చెప్పండి అది కూడా ఎవరికైనా. ఇప్పుడు 100 డైమండ్స్ ఉంటే నాకు డైమండ్స్ ఉన్న ఫ్రెండ్కి చెప్పేయచ్చు. సో మనకి బీఆర్ వీటిల్లో మనకు కొన్ని కార్డ్స్ ఉన్నాయి, మనం యూజ్ చేయలేం 90%. పెద్ద ఏం రావు, బట్ మనకు కొన్ని వస్తాయి, అంటే కొన్ని వస్తాయి. కొన్నే రావడం వల్ల మనకు చాలా కష్టం అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో, ఎందుకంటే మనకి ఇండియా వర్సెస్ పాక్ వార్. ఎట్టాది పాకిస్తాన్ అంతేలే, ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదు దాని గురించి. సో సాడ్ అబౌట్ దట్ 28 members who died on పహల్గామ్లో. సో చూద్దాం, ఇప్పుడు మనం చూద్దాం భుయ్యా కొట్టగలమా కొట్టలేమా. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏరాలో మనకి 99% కష్టం అబ్బా. నెక్స్ట్ ఏరా లెట్స్ సీ ఓపెన్ అవుతుంది, చూద్దాం మనం బుయ్యా కొట్టగలమా. సో నెక్స్ట్ ఏరా చూస్తున్నాం. స్పెండ్ 5000 FF coins at vending machines. ముందు అంతమందిని కొట్టాలి. సో ఎజెక్ట్ అయిపోయాం, మన చేతిలో అది వస్తానే ఉంది, ఎందుకు వస్తుందో కూడా తెలియట్లా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫార్మ్ టోపియాలో దిగిపోతున్నాం. సో గైస్ కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్, ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇంకా మోటివేషన్. ఫేస్ రివీల్ అంటే చెప్పాగా 1000 likes 5 comments, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, మమ్మీ ఇష్టం. అది 5 కామెంట్లు అయితే పక్క ఒకటి మీరు ఇచ్చుకోవచ్చు. సో అక్కడ ఎనిమిది ఉన్నాడు, గన్ దొరికింది, AC-80 సారీ AC-98 మర్చిపోయాను. వెక్టార్ కొట్టం. యాస్ వి గాట్ కిల్. ఒరే అక్కడ ఉన్నాడు గ్లూ వాళ్ళే బాట్స్. మనకి ఇంకో OB48 అప్డేట్ వచ్చింది, దాంట్లో ఏమైనా బాట్స్కి ఏమైనా స్కిల్స్ వస్తాయా చూడాలి. ఎందుకంటే బాట్స్లో 90% కెళ్ళి ఆండ్రూ ఉంటారు. సో వీళ్ళు పెద్ద కడలరు అనమాట. మనకి 2 or 5 bullets తగిలితే వేసినారా ఈడు ముడ్డుకి, వేసాడురా సచ్చినా నాకు తెలుసు. బట్ మనకి రివైవల్ ఇంకా ఉంది, వీ కెన్ రివైవ్. సో లెట్స్ సీ. సో ఇక్కడైతే మాకు వర్షాలు పట్టాను తిరుపతిలో, మీకు ఎలా ఉందో చెప్పండి. సో గాయ్స్ లెట్స్ సీ. ఇప్పుడు పైన దిగుతానమ్మా. ఒరే జస్ట్ మిస్, జస్ట్ పర్లేదు నుంచి ఈజీ డ్యామేజ్ 90% తగ్గిద్ది. అమ్మ పడదు. లెట్స్ సీ గాయ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఐఎమ్ ది న్యూ గేమర్. సో మనం కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఒక 100 సబ్స్క్రైబర్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తా. 27 ఉన్నారు, 8 గ్లూ వాల్ లెట్స్ సీ. సో గాయ్స్ మనకు ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చేసింది, రమాడాన్ బండిల్ ఇవన్నీ వస్తున్నాయి. మనకి కొత్త బండిల్ కూడా తీస్తున్నాం, క్రికెటర్ బండిల్ 287 డైమండ్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తాను. మనకి 899 డైమండ్స్ ఉండేది, మన 287 ఆఫ్టర్ 65% అని వచ్చింది. ఏమో చూడాలి అట్లా. సో అరే మెడికిట్ వేసుకున్నామా, ఒక్కటి లేడు, సరిపోయింది. ఒరే ఆడున్నాడు రా, రే ఒరే పైన ఉన్నాడు రా, జాగ్రత్త. వచ్చేసింది మెడికిట్, వచ్చిందండి వయ్యారి మన మెడికిట్. ఇప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. సో మనకి ఎడిటింగ్లో నేను చాలామందికి కొత్త యూట్యూబర్స్ అందరికీ అంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎడిటింగ్ నేను ఇది ప్రమోషన్ అయితే కాదు, ఇన్షాట్ వాడుతున్నాను. ఇన్షాట్లో నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను.
సో ఈ ప్రమోషన్ అయితే కాదు, ప్రమోషన్ అనుకోవద్దండి. సో ఓకే, సో మనకైతే ఒక స్క్వాడు ఇంకొకరిని లేపేసాం. ఇంకో స్క్వాడ్ని లేపగలమా చూద్దాం. సో ఫామ్ టోపియాలో మనకి ఎనిమిస్ ఎక్కువ దిగుతున్నారు. సో గాయస్, సో నేను చాలా సెట్టింగ్స్ మార్చాను, దానివల్ల గన్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, మారాయి కూడా. సో గ్లూ మీటర్ వేద్దాం. ఎవడైనా నాకు వచ్చేసి మాన్స్టర్ ఉంది, మాన్స్టర్ ట్రక్ది వేద్దామా వద్దా అనేది డౌట్. మాన్స్టర్ ఎయిర్ డ్రాప్ ఉంది నా దగ్గర, అది వెయ్యాలో వద్దా అనేది తెలియట్లేదు ఇప్పుడు వద్దు. సో మన దగ్గర మ్యాక్ 10 లెవెల్ 1 ఉంది, M188 ఉంది. పైన ఉన్నాడు అనిపిస్తుంది భయ్యో. ఒరే ఇద్దరున్నారా, రే వన్ కొట్టే వాస్. ఒరే వన్ కొట్టాం. కమౌన్ వెనక నుంచి వేస్తున్నాడు సార్. రే వెనకున్నాడు. అమ్మో జస్ట్ మిస్, జస్ట్ అంటే జస్ట్ అబ్బా. అయినా వాడు బాట్ కదా, బాటలు చూసి మనం ఎందుకు భయపడతాం కానీ జస్ట్. కానీ ఆ పైన ఉన్నాడు వాడు ప్లేయర్ అనమాట. సో పైన ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర యామో లేడు. M188కి 10 బుల్లెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాట్ దగ్గరికి వెళ్ళి యామో తీసేసుకున్నాం. సో చూద్దాం ఏమైనా వస్తుందో లేదో. సో ఓ బ్రో జాగ్రత్త, స్కిల్ వేసేసాం. స్లోగా వెళ్దాం. స్లో ఎక్కడ మనకెట్ట ఎక్కలేడు. చూద్దాం ఎక్కడున్నాడు. నానా ప్లేయరు ఏడున్నావు? సూర్యుడు ఏడున్నావు? రే వెనకున్నాడు రా సూర్యుడు, వెనకున్నావా? చూద్దాం. నేనైతే గన్ సౌండ్స్ అవన్నీ తీసేస్తున్నాను, పెట్టాలేమో చెప్పండి. బికాస్ ఐఎమ్ న్యూ యూట్యూబర్, న్యూ గేమర్, ఈ స్పోర్ట్ గేమర్. సో లెట్స్ సీ. మనకి ఫస్ట్ ఒక అకౌంట్ ఉండింది $love మంజునాథ్ అని, మంజు యా. కానీ అది మా ఫ్రెండ్ అకౌంట్, నేను తీసుకున్నాను అది. సో అందుకనే నేను ఇది వాడుతున్నాను. అంటే వాడికి ఇచ్చేసాను మా ఫ్రెండ్కి అది. నా పేరు ఇంకా మీకు ఇప్పుడు కూడా అదే ఐడి, కాకపోతే పేరు ఒక్కటే మార్చా. పేరు అదే, మీకు ఫస్ట్లో కూడా దాంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు ఈ గేమ్లో నా ఐడి కామెంట్ చేయండి, మీకు ఐడి కావాలా వద్దా అనేది. కొంచెం టీమ్స్ ఆడడం, రూమ్స్ అని, మనం గివ్ అవేస్ కూడా కండక్ట్ చేస్తాం. కానీ మన సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకైతే ఇప్పుడు 27 ఉన్నారు. అది కూడా నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ అట్లా ఒక Forza Horizon వీడియో చేశాను. చూద్దాం మనకి కొంచెమన్నా ఒక మంచి వ్యూస్ అవన్నీ వస్తే, మనం ఇంకా సపోర్ట్ వస్తే మనం ఇంకా మంచి పీసీ గేమ్స్ GTA 5 ఇవన్నీ ఆడొచ్చు. దానికి ఇంకో ఛానల్ పెట్టాం. సో మాన్స్టర్ ట్రక్ వేసేసాం. బస్తా అండి బిగులు. మన దగ్గర పుష్ప స్కిన్ ఉండి బిగులు పుష్ప ఎవరు తగ్గేటలా. ఎర్ర చందనం రా ఎర్ర చందనం స్మగ్లింగ్. రండి. ఒరే అనుకున్నాడు రా బాబ్జీ. ఒరే ఇద్దరున్నారా, ఇద్దరు జాగ్రత్తగా ఆడడం. అడుగు ఆడి స్కోప్ వేస్తున్నాడు రాజా. ఒరే వీడు కాంగ్ వేస్తున్నాడు రా, ఏమిరా ఇది. ఒరే నేను అవుట్ రా. ముగ్గురు వాడు ఆడి నుంచి కాలుతున్నాడు ఆట. నాకు తెలిసి అయిపోయింది, ఇంకేం చేస్తాం, అయిపోయింది. వీడిని చూద్దామా వద్దులేండి. గోల్డ్ 4కి వచ్చేసాం. ఎవరు తగ్గేదేలే. చూద్దాం. మనం 9th పొజిషన్లో అవుట్ అయిపోయాం. సో రీసెంట్లీ రిలీజ్లు బాగానే అవుతున్నాయి. సో చూద్దాం. మనకి వస్తే 275 డైమండ్స్ ఉండి 287 తీద్దామా వద్దా అనేది నాకు. సో మనకైతే 2204 స్కోర్. నెక్స్ట్ మనకి ప్లాటినం 1. సో ప్లాస్మాది కూడా స్కిన్ బాగానే ఉందనుకోండి. సో నెక్స్ట్ ఏరానేనారా, ఇంకేమి దొరకవా? చూద్దాం ఈసారన్నా బుయ్యా కొట్టగలమా లేదా.
సో బూయా ప్రీమియర్ లీగ్లో నాకు పర్పుల్ క్యాప్ వచ్చింది, ఆరెంజ్ క్యాప్ వచ్చింది. ఇంకా బండ్లతో కూడా వీడియో తీస్తా, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకంటే చాలు. సో చూద్దాం, లెట్స్ అన్నమాట. సో మళ్ళీ సేమ్ ఈసారి బాక్సింగ్ జిమ్లో అయినా లేకపోతే ఫామ్ టోపియాలో అయినా దిగడం. సో గాయస్, మీలో ఎవరైనా నాతో ఆడాలనుకుంటే నాకు కొంచెం టీమ్స్ కావాలి. సో ప్లీజ్ కామెంట్ చేయండి, చేసేద్దాం. మా స్క్వాడ్తో కూడా సిఎస్ ఆడదాం. మా స్క్వాడ్తో వీడియోస్ కూడా పెట్టేస్తాను. సో నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. తెలిసినంత వరకు మంచి అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేసరికి 2 days పట్టింది. ఎందుకంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, 2 days అనమాట ఎడిటింగ్కి. ఎందుకంటే మనం అంత గుడ్ ఎడిటర్స్ ఏం కాదు, చూస్తున్నాం. సో క్వాలిటీ 16:9. యూట్యూబ్ రేషియో వచ్చేసి 16:9 తెలిసిందే. బట్ నేను న్యూ యూట్యూబర్స్కి చెప్తున్నా, బిగినర్స్, బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ బిగినర్. సో గాయ్స్, ఇట్స్ సి. సో ల్యాండ్ అయిపోతున్నాం గాయ్స్. సో వాయిస్ ఏమైనా బాగా వస్తుందో లేదో నేను మళ్ళీ చూసుకోవాలి మొత్తము. సో చూద్దాం. మెడికిట్ వచ్చింది, గన్ను మాత్రం రాలా. ఏం చేసుకొని ఇవన్నీ, ఇంకా గన్ను మెయిన్ బిగులు, గన్ను మెయిన్. సో క్రికెట్ ఎంతమంది ఆడతారో ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఇన్ ఇండియన్స్ హార్ట్. ఏ ఐపీఎల్ టీమ్ ఫ్యాన్ కూడా కామెంట్ చేసేయండి. ఐఎమ్ సిఎస్కే తలా ఫ్యాన్. సో ఓకే, ఎనిమి ఉన్నాడు బ్రో. ఏందియా ఇది చాలా కష్టంగా ఉంది. అప్పుడే నాకు అయిపోయేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి దిగుతున్నాం అనమాట. చూద్దాం, ఎనిమీస్ సేమ్ ఫార్మ్టోపియా 2 ఉన్నారు దగ్గరలో. లెట్స్ సీ అన్నమాట గైస్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, చాలామంది చేయట్లేదు. మన పాట వీడియోస్ అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అన్నమాట. లెట్స్ సీ. సో ఎందుకు ఊరికే సౌండ్ వస్తుంది, ఎక్సైట్మెంట్ అయితే ఉంది, చూద్దాం. సో లెట్స్ సీ. సో ఫాస్ట్గా అక్కడ ఎవడో ఉన్నాడు అనిపిస్తుంది. లెట్స్ సీ. సో గాయస్, ఒరే కొట్టాం 24 డ్యామేజ్. లెట్స్ గో బ్రో. సో గాయస్, మనకైతే ఎడిటింగ్ కొంచెం లేట్ అయ్యిద్ది, అవుట్ ఉండనే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి కొంచెం లేట్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నాకు కొంచెం మోటివేషన్ ఉండాలి, ఎవరు చూడకపోతే ఇంకా నేను పెట్టి వేస్ట్. కొంచెం ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. చూద్దాం. తీసేసుకున్నాం అన్నీ. యూఎంపీ కమ్ XM8. సో ఎనిమీ. సో మన బ్యాక్ ప్యాక్ అయితే ఫుల్ అయిపోయింది, బ్యాక్ ప్యాక్ మార్చాలి ఇప్పుడు. సో ఎక్కడి నుంచో డ్యామేజ్ బ్రో, డ్యామేజ్ పట్టండి, జాగ్రత్తగా చూద్దాం. యా కనిపించాడు. ఒరే రాజా రావా, ట్రిపుల్ టేక్ డౌన్. యార్ అందరు లైక్లు చేస్తున్నారు నాకు. సో గైస్, మీరు కూడా లైక్ చేసేయండి, బికాస్ ఫ్రీ ఫైర్లో ప్లేస్ కూడా నాకు లైక్ చేసేసారు. ఇంకా మీరే లేట్. నేను టార్గెట్ మీను. సో ఒక 1000 likes, 1000 views, 100 likes, 5 comments motivates me a lot. So guys, so okay, enemy damaged. స్క్వాడ్ నెట్ లేపేసాం, అంటే స్క్వాడ్రా టేక్ డౌన్ లేపేసాం అన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.
మోటివేషన్గా ఉంటుంది నాకు. ఏంది పదే పదే అడుగుతా అన్నాను అన్నాడు. నేను చాలా ఇయర్స్ తోట వీడియో చేస్తున్నాను కాబట్టి. సో మనకైతే బాగానే దొరికాయి. లూట్ వచ్చేసి బాగానే దొరికింది. సో మీరు కానీ ఒకవేళ 5 కామెంట్స్లో ఏమైనా చెప్తే మన స్క్వాడ్తో, మనకు కొంచెం స్క్వాడ్ ఉంది, మన స్క్వాడ్తో బీఆర్ ర్యాంక్ పుష్, సిఎస్ ర్యాంక్ పుష్, రూమ్స్, డ్యూస్ ఇవన్నీ ఆడతాము. కొంచెం మీరు మోటివేషన్ చేయాలి నాకు. సో చూద్దాం, ఎనిమి ఉన్నట్టే అనిపిస్తుంది. ఉన్నాడా లేడా అనేదే అర్థం కావట్లేదు. సో ఎనిమి వచ్చేసి అక్కడ నాక్ అవుట్ అన్నాడో లేడు, మిస్ అయిపోయాడు. లేకపోతే ముడ్డి కట్టి అతికించుకోను నేను, లేకపోతే ఓకే. మన బైక్ స్కిన్ ఎలా ఉందో చెప్పండి గైస్, 10 లైవ్ లాస్ట్. సో గైస్ అలానే మనం గ్రానీ ఇలా కొన్ని హర్రర్ గేమ్స్ కూడా చేస్తే కొంచెం మోటివేషన్ అలాంటి గేమ్స్ చేయాలా, అలాంటి గేమ్సే. ఫ్రీ ఫైర్ కాకుండా అలాంటి గేమ్స్ చేయాలన్నా ఒక చిన్న కామెంట్ చెప్పండి, చేయాలా వద్దా, ఫ్రీ ఫైరే చేద్దాం అనేది. సో 10 అలైవ్ స్టిల్. గ్లూమ్ ఇట్ వేసేసరికి అవుట్ అయిపోయాము. సో లెట్స్ సీ, గోల్డ్ 4లో ఉన్నాం మనం. ఇంకా ప్లాటినంకి వెళ్ళడానికి కొద్ది సమయమే ఉంది మన దగ్గర. సో మన దగ్గర డైమండ్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. బండిల్ తెద్దాం అనుకుంటున్నా, చెప్పండి మీరే. క్రికెటర్ బండిల్ తగ్గేడలే. పుష్ప బండిల్ చాలా ట్రై చేసాం కానీ రాలా. సో హియర్ వీ కేమ్ విత్ అనదర్ మ్యాప్ గైస్. లెట్స్ సీ అన్న, కౌంట్ డౌన్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏరియాలో పడింది గైస్. లెట్స్ సీ ఇప్పుడు మన నెక్స్ట్ ఏరియాలో పడింది అనమాట. ఓకే, సో ఎక్కడ దిగుదాం? ఫామ్ టోపియానా? ఇంకా అక్కడే దిగేద్దాంలేండి, ఎందుకంటే ఫామ్ టోపియాలోనే ఎక్కువ ఎనిమీస్ ఉంటారు, మనకి ఇంకా పాయింట్స్ ఎక్కువ వస్తాయి. వెళ్ళిపోవచ్చు మనం ఇంకా ప్లాటినంకి. సో మనం అన్నీ ర్యాంక్ పుష్ అనమాట. కొంచెం మోటివేషన్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా చాలా వస్తాయి ర్యాంక్ పుష్ వీడియోస్. సో లెట్స్ సీ. ఓపీ బ్రో, బాగానే లూట్ అయితే దొరికింది. AC 80 అండ్ మ్యాక్స్ 7. ఓకే, ఆడెనిమి ఉన్నాడు. సో ఇంకా మనకి 44 మెంబర్స్ అలా ఉన్నారు. చూద్దాం, మనకు ఒక్క కిల్ కూడా రాలా ఇంకా. లెట్స్ సీ. సో ఇక్కడ మనకైతే ఒక ఎనిమి ఉన్నాడని అనిపిస్తుంది. కాయిన్స్ తీసేసుకున్నాం ఫస్ట్, మనకి బ్యాగ్ కూడా రావాలి. ఓకే, వీడి దగ్గర ఉందా? సో అటుగా అక్కడ ఇద్దరు కాల్చుకుంటున్నారు, వెళ్దాం. లెట్స్ సీ, మనకేమైనా లూట్ దొరికిద్దే లేకపోతే మనల్ని చంపేస్తారా అనేది చూద్దాం. ఓకే, ఎక్కడ బ్రో? లెట్స్ సీ, మనకైతే బ్యాక్ ప్యాక్ ఫుల్ అయిపోయింది, అర్జెంట్ మార్చాలి లేకపోతే కష్టం.
సో మనం వచ్చేసి క్రికెటర్ బండిల్ అనేది తీస్తున్నాం అనమాట. 287 డైమండ్స్ బట్ట అండి. అది వచ్చేసి నాకు వచ్చేసి బాగా నచ్చింది. రెడ్ కలర్ కమ్ వైట్. నాకు తెలుసు మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చూపించేస్తాను. మనకి బ్యాగ్ కూడా దొరికేసింది. లెవెల్ 3 యా 66 బ్రో. డ్యామేజ్ తగ్గట్లేదన్నా. డ్యామేజ్ అస్సలు తగలట్లేదు. సో మనకి ఇక్కడ ఏమైనా ఎయిర్ డ్రాప్ బట్ట అన్న అంటే లేడు, పడట్లా. గ్లూ వాల్ వేసేద్దాం, జాగ్రత్తగా వెళ్దాం. డబల్ టేక్ డౌన్ మామూలుగా ఉండడు. మనతో రూమ్ ఆడాలన్నా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆడాలన్నా నేను మీకు యూఐడి ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ చెప్పండి ఈ వీడియో కామెంట్స్లో, ఆడదాం అందరం. సో లెట్స్ సీ. సో మనకి డ్యామేజ్ పట్టండి. అక్కడ వెనక అడుగు బాట్ క్వాడ్రాటెక్ డాట్స్ ఒక స్క్వాడ్ నెట్ వచ్చి లేపేసాం. నెక్స్ట్ చూద్దాం. సో దగ్గరలో వచ్చేసి ఎనిమిస్ ఏం లేదు. కటానా తీసేసాం. కటానా వచ్చేసింది, తీసేసాం. అంటే సైట్ తీసేసి కటానా తీసేసాం. కొనలేడు, అడ్డగడ్డ లూట్లో నుంచి తస్కరించాం. ఈ వుకాంగ్ స్కిల్లో ఈ స్కిన్ మనకి నరుటో ఈవెంట్ జరిగింది కదా, నరుటో షుపడెన్, అప్పుడు వచ్చింది నాకు. దీనికి మళ్ళీ FF9కి ఏడు OP48లో బాట్స్ అందరూ మంచి క్యారెక్టర్స్, అట్లే ఒక మంచి మెడికిట్లు ఇవన్నీ వేసుకొని వస్తారంట. చూద్దాం అది ఎంతవరకు నిజమో నాకు తెలదు. సో ఇంకో బాట్లే ఈజీగా లేపేయచ్చు. ఇంకో ఇద్దరిని లేపితే చాలు బా, 2 స్క్వాడ్లు, ఇంకా 23 మెంబర్స్ అలా. యా సో ఇక లెవెల్ 2 ఉంది. వేస్ట్. సో అక్కడికి వెళ్దామా? వద్దులే. ఎనిమి మనది కొంచెం మొబైల్, మనకి యూట్యూబ్ మంచిగా వస్తే మనం PC అవన్నీ కొనుక్కోవచ్చు. మనం ఇంకా మొబైల్ గేమర్ స్టిల్. సో మనం వచ్చేసి CP పెంచుకుంటున్నాం. సో అక్కడ డ్యామేజ్ పడట్లేదన్నా. 106 బ్రో. మాన్స్టర్ 8 kills, 2 స్క్వాడ్స్ని వచ్చేసి లేపేసాం. ఒరే డ్యామేజ్ రా, వెనక రా బాబు. అయిపోయాం, నాకు అర్థమైపోయింది. లేదు బ్రతికే ఛాన్స్ కూడా ఉంది, చూద్దాం. అదో వెళ్ళిపోతున్నాడు రా. లెట్స్ గో. ఇదిగో 9 kills ఉన్నాం. ఇద్దరు మనల్ని ఒక్కరే లేని స్పెక్టేట్ చేస్తున్నారు ఎవరో. సో ఓకే, కనిపించేశారు బ్రో. ఏంటి బ్రో, మనకి సిగ్నల్ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఫుల్గా ఉన్నారయ్యా ఎనిమీస్. 16 మెంబర్స్ అలైవ్.
సో డ్యామేజ్ పడేటట్టే ఉంది. ఆహా, కిల్లులు సంబరాలు దొరకతా ఉన్నాయి. బ్రో జోన్ వస్తా అండియా. జోన్ వస్తుంది, జాగ్రత్తగా వెళ్దాం. కింగ్ ఫిషర్తో లేపుసారు. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. 11 kills. ఇంకొక కిల్ తీసుకొచ్చు ట్రిపుల్ స్క్వాడ్. సో ఓకే, అక్కడ ఉన్నాడు. లేపేద్దాం. ఇద్దరున్నారు బ్రో, ఇద్దరు కొట్టుకోవట్లా. ఒరే వీళ్ళు టీమ్ అప్లు చేశారు. ఫైనల్ ఫైట్ 10 alive. లెట్స్ అడుగున్న ఆడే ఒకడు ఉన్నాడు. మనం వచ్చేసి ట్రిపుల్ స్క్వాడ్ని వచ్చేసి లేపేసాం. ఆడొకడు ఉన్నాడు. లెట్స్ 14 kills. మనకి లైక్స్ కొట్టారు. 4 members స్పెక్టేట్ చేస్తున్నారు. సో వస్తున్నాడు బాటే. ఓకే, అక్కడ ఎవరు బాట్రా. బాట్ అడ్డమైపోయిందిలే. సూపర్ మిడ్ బాట్లే అప్ప. ఫైనల్ ఫైట్ 5 alive. సో సూపర్ మిడ్ అగైన్. 17 మెడికిట్స్ ఉన్నాయి. దాట్స్ గుడ్. 17 క్వాడ్రా స్క్వాడ్ని కూడా లేపేసేసాం. జాగ్రత్తగా ఉండాలి. బుయ్యా చాలా దగ్గర ఉన్నాం. వెనక నుంచి ఎవరైనా వెన్ను పోటు పొడిస్తే కష్టం. సో ఓకే, స్కోప్ వేసి కొట్టామా. P90 అంత దూరం పడేసి. బ్రో హెడ్. దాట్స్ ది గ్లోబల్ గేమింగ్. వెళ్తున్నాం నార్త్ వెస్ట్కి. ఓకే, ఇక్కడ ఒకడు బ్రో వాడొక్కడే బ్రో. అక్కడున్నాడు బ్రో. మనం వచ్చేసి బుయ్యా కొట్టేసాం. సో ఆఫ్టర్ ఎ లాంగ్ ప్లేయింగ్ టైం మనం వచ్చేసి బుయ్యా అనేది కొట్టేసాం. +79. సో మనం వచ్చేసి ప్లాటినంకి వెళ్ళిపోయామన్నా. సో మరిన్ని ర్యాంక్ పుష్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏదో కామెంట్ చేయండి.